ఈ లలిత గీతాలతో ఉన్న ఒక చిన్న సమస్య ఏమిటంటే, ఈ పాటలు ఏమిటో మనం ఇక్కడికి వచ్చే ముందు ఎప్పుడు మనం వినాం. మొట్టమొదటిసారి వేదిక మీద మాత్రమే మనం వింటాం ఈ పాటలని. అదే సినిమా పాటలు హిట్ సాంగ్స్ అయితే మనకు ఆల్రెడీ బాగా అవి మనసులో హత్తుకుపోయి ఉంటాయి సినిమా పాటలు. అందుకని ఆ పాటలు ఈ వేదిక మీద ప్రజెంట్ చేస్తున్నప్పుడు శ్రోతలు, ప్రేక్షకులు దానికి ఆటోమేటిక్గా సింక్ అయిపోతారు. వారి తర్వాత వచ్చేది ఏమిటో అంతా కూడా వారి పాట అంతా వారి మనసులోనే ఉంటుంది. ఇక్కడ లలిత గీతాలు మొట్టమొదటిసారి వినడం వల్ల అది ఎంత బాగా అనిపించినా అది మళ్ళీ వినాలి అనే, ఏ పాట అయినా ఎంత హిట్ సాంగ్ అయినా సరే, సినిమాలో హిట్ సాంగ్ అయినా సరే, మొట్టమొదటిసారి విన్నప్పుడు మనం కొంతవరకే లైక్ చేస్తాం దాన్ని. అంటే పాట చాలా బాగుందని అనుకుంటాం. కానీ అది పదే పదే విన్న తర్వాత మాత్రమే మనకి అది మైండ్లో బాగా సింక్ అయ్యి మన మనసుకు హత్తుకున్న తర్వాత ఆ పాటని పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతాం మనం మళ్ళీ మళ్ళీ. ఇక్కడ లలిత గీతాల్లో ఈ పాట ఎంత బాగా ఉందని మనం అనిపించినా మళ్ళీ మళ్ళీ వినకపోతే అది మనకి గుర్తుండే పాటలు కాదు అవి. ఈ విషయాన్ని గ్రహించి మన రామనారాయణ గారు లాంటి వారు, సత్యానందం గారు ఇంత ముందర మధురగాన లహరి పాటల్ని యూట్యూబ్లో పెట్టారండి. యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి, అన్ని పాటలు కూడా అందులో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏవి కృష్ణారావు గారిని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ పాటలన్నీ వస్తున్నాయి. అయితే దానికి ఏవికి ఫుల్ స్టాప్లో పెట్టకూడదు అనుకుంటా. పొద్దున్న సీతారామయ్య గారు అందరికీ ఎస్ఎంఎస్లు పెట్టారు, ఏవి కృష్ణారావు యూట్యూబ్ అని కొట్టమని. కానీ అది కొడితే చూపించట్లేదు. అంచేత అది అందులో పంక్చువేషన్ ఉంచి తీసేసి 2-3 రకాలుగా ట్రై చేస్తే వారి పాటలు తప్పకుండా దొరుకుతాయి యూట్యూబ్లో. ఆసక్తి గల ప్రేక్షకులు తప్పకుండా దాన్ని చూస్తారని ఆశిస్తున్నామండి. అలాగే ఈ పాటలు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాడబోతున్న పాటలు కూడా త్వరలోనే, అంటే డిజి మెమరీస్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు ఈ వీడియో షూట్ చేస్తున్నారు. లాస్ట్ టైం చాలా బాగా చేశారు. అది కొంతమందికి మేము వీడియోలు కూడా ఇచ్చాం, చాలా బాగా వచ్చింది, అందరూ ప్రశంసించారు. సో శ్రీనివాస్ గారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. డిజి మెమరీస్ అండి. అలాగే ఈ సౌండ్ సిస్టమ్ పెట్టిన అప్పారావు గారు ఉన్నారు, వారు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమానికి ముందుగానే వారు వచ్చి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తూ మంచి సౌండ్ ఇద్దామని తపంతో వారు చేస్తున్నారు. వారి కృషికి కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఇప్పుడు ఈ రాబోయే పాట ఈనడిరేయి అనే ఈ పాటని గానం చేస్తున్నవారు శ్రీమతి జయలక్ష్మి గారు. ఇందా ముందు మొట్టమొదటి పాట పాడారు వాడు. ఈ పాటకు రచన నిల్లుట్ల గారు. లలిత గీతాల్లో ఎన్నెన్ని వెన్నెల్లో, ఎన్నెన్ని భావ పరంపరలో, ఎన్నెన్ని సుందర శబ్ద తరంగాలు, ఏ సంఖ్యలకు బందీ కానివి భావగీత లహరులు. ప్రకృతి సౌందర్యాలు కొందరిని ఊరడిస్తే మరికొందరిని ఆరాట పెడతాయి. నెల్లుట్లో వారి పద్యమేమో అని భ్రాంతి కలిగించే అందమైన ఈ పాటను చూస్తే, అంటే వింటే, పాటకి కూడా కొండొకచో ఇతిప్రాసలు అందాన్నిస్తాయి సుమా అనిపించకపోదు. విషయం సామాన్యమైనదే అయినా అభివ్యక్తి మధురంగా ఉంది. కొత్తదనమన్నది చూపులో కానీ వస్తువులో కాదు కదా. వేలాది మంది వాడినా శబ్దాలు పాతబడవు. ప్రతి మంచి శబ్దానికి ఏదో ఒక పరిమళం ఉంటుంది. అది రాగభరితమైనప్పుడు అందరికీ ఆఘ్రాణయోగ్యమవుతుంది. వలపులు వెల్లువ తీరై ఉల్లమునంతా ముంచివేసినని, ఏకాంతంలో కుమిలే తనని రాకాచంద్రుడు హేళన చేశాడనని నాయిక ఆవేదన చెందుతోంది. ఇలాంటి పాటలు పాడటంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చూపిస్తున్న శ్రీమతి జయలక్ష్మి గారిని మనకు ఆ గాన సౌరభాన్ని కాస్త అందించమని ఆహ్వానిస్తున్నాం. నిన్నే వెదకెను
వెదకెను రావోయి. చల్లని వెన్నెల తెల్లని మల్లెలు, చల్లని వెన్నెల తెల్లని మల్లెలు నిన్నే పిలిచెను రావోయి. చల్లని వెన్నెల తెల్లని మల్లెలు నిన్నే పిలిచెను రావోయి. పిల్ల తిమ్మెరలు మేను సోగగా, పిల్ల తిమ్మెరలు మేను సోగగా, చల్లని ఉడలు జలధరించెను. వెల్లువ తీరై వలపులు రేచే, వెల్లువ తీరై వలపులు లేచే, ఉల్లమునంతా ముంచివేసెను. ఈనడి రేయి నా కనుదోయి, నిన్నే వెదకెను రావోయి. చల్లని వెన్నెల తెల్లని మల్లెలు, చల్లని వెన్నెల తెల్లని మల్లెలు నిన్నే పిలిచెను రావోయి. ఈ జాతములో కుమిలే నన్ను, ఈ జాతములో కుమిలే నన్ను, రాకాచంద్రుడు హేళన చేసెను. జాలి లేఖల ఎదను కాచగా, జాలి లేఖల ఎదను కాచగా, పూలబాణములో మరుడు వేసెను. ఈనడి రేయి నా కనుదోయి, నిన్నే వెదకెను రావోయి. చల్లని వెన్నెల తెల్లని మల్లెలు, చల్లని వెన్నెల తెల్లని మల్లెలు నిన్నే పిలిచెను రావోయి. చల్లని వెన్నెల తెల్లని మల్లెలు నిన్నే పిలిచెను రావోయి. ఈనడి రేయి నా కనుదోయి, నిన్నే వెదకెను రావోయి. నిన్నే వెదకెను రావోయి. నిన్నే వెదకెను రావోయి. గురువు గారు ఏవి